హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కూడా ఫ్రెండ్స్. ఈరోజు డే 8. మరి మనం ఈరోజు ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అండ్ లాస్ట్ వన్ స్విచ్. ఇవన్నీ నేర్చుకుంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది కంప్లీట్ చేసినట్టే. సో మనం ముందుగా ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇఫ్. సో ముందుగా మనం దీని సింటాక్స్ చూద్దాం. అందుకోసం సింటాక్స్ వచ్చేసరికి ఇఫ్ పెరాన్సిస్లో మనకి కండిషన్ ఉంటుంది, కండిషన్ పెరాన్సిస్లో, అండ్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అవుతుంది. లాస్ట్లో మనం ఏమైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటామో ఆ కోడ్ అనేది ఇక్కడ రాసుకుంటాం మనం. ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎలా వరకు అవుతుంది అంటే, ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ స్టేట్మెంట్ లోపలికి వస్తుంది. ఒకవేళ ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ఫాల్స్ అయితే అది అనేది ఎగ్జిక్యూట్ కాదు ఇఫ్ స్టేట్మెంట్. సో ఈ ఇఫ్ అనేది కండిషన్ ట్రూ అయితేనే లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, మీ స్కూల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM మీ స్కూల్ స్టార్ట్. సో ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 9 AM దెన్ గో టు స్కూల్. అంటే టైం అనేది లెస్ దెన్ 9 AM ఉంటే మీరు అనేది స్కూల్కి వెళ్తారు. అట్లా ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ చూద్దాం. సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్. దీని యొక్క సింటాక్స్ కూడా చూద్దాం. సింటాక్స్. సో ఇది కూడా సేమ్. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సంథింగ్ కోడ్ ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ దీని కండిషన్ ఏముండదు, డైరెక్ట్ ఎల్స్ పార్ట్. ఇక్కడ సంథింగ్ నేను ఏదో ఒకటి రాస్తాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 9 AM దెన్ గో టు స్కూల్. టైం అనేది 9 AM కన్నా తక్కువ ఉంటే స్కూల్కి అనేది వెళ్ళమని చెప్తున్నా. లేదు, టైం అనేది 9:30 అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి? ఎంజాయ్ ద హాలిడే అంటే ఇంకా హాలిడే అన్నట్టు ఆ రోజు ఎంజాయ్ చేసుకోమని చెప్తున్నా. సో ఎల్స్ పార్ట్. ఒకవేళ ట్రూ అయితే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు, ఫాల్స్ అయిందనుకో ఈ యొక్క ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఏమైనా సరే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ కండిషన్ అయినా సరే, ఆ టైం ఎంత అయినా సరే, 9:30 కావచ్చు, 10 కావచ్చు, ఎంతైనా సరే, ఇది ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇందులో ట్రూ. థర్డ్ వన్ ఎల్స్ ఇఫ్. దీని యొక్క సింటాక్స్ కూడా వేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇఫ్ ఇందులో కండిషన్ రాస్తాం. కండిషన్ ట్రూ అయితేనే మనకి ఇందులో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ట్రూ అయితేనే. లేదు, ఇది ట్రూ కాలేదు, ఇంకోటి ఉంటుంది మన దగ్గర, లైక్ ఎల్స్ ఇఫ్ అని. ఎల్స్ ఇఫ్ ఇందులో కూడా మనం కండిషన్ రాస్తాం. కండిషన్ ఇందులో కూడా మనకి ట్రూ పార్టే, ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్లో ఎల్స్. ఈ ఎల్స్లో ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చూస్తుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకో ఇఫ్లో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు, ఇఫ్లో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాలే, ఫాల్స్ అయింది కండిషన్ అనేది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లోకి వస్తుంది. ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాతకి ఇది ట్రూ అయితే ఇందులో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు, ఫాల్స్ అయింది అనుకో
కండిషన్ అనేది. నెక్స్ట్ డైరెక్ట్ ఎల్స్ పార్ట్లో వస్తుంది. ఇందులో ఏముంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది బ్లైండ్లీగా. సో ఇదనమాట. ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా చూస్తే ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 9 AM దెన్ గో టు స్కూల్. కండిషన్ ట్రూ అయితే స్కూల్కి వెళ్తాడు. లేదు ఎల్స్ ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 9:30 AM దెన్ గో టు స్కూల్ అండ్ టేక్ పనిష్మెంట్. అంటే 9:30 లోపల ప్రేయర్ అయిపోతుంది కదా, సో స్కూల్కి వెళ్ళమని చెప్తున్నా, పనిష్మెంట్ తీసుకో అని చెప్తున్నా. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. 9:30 కన్నా టైం తక్కువ ఉంటుంది, 9 కన్నా ఎక్కువ ఉంటుంది టైం. సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది, స్కూల్కి వెళ్తాడు, పనిష్మెంట్ తీసుకుంటాడు, క్లాసెస్కి వెళ్తాడు. ఒకవేళ ఇది కూడా ట్రూ కాలే అంటే 10 అయిపోయింది టైం అప్పటికి, ఎల్స్ పార్ట్లో ఎంజాయ్ ద హాలిడే అని ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ థింగ్ నెస్టెడ్ ఇఫ్. ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఈ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ లోపల ఇఫ్ ఎలా అంటే చూపిస్తా సింటాక్స్. సేమ్ మనకి ఇఫ్ ఇందులో కండిషన్ బ్రాకెట్స్ ఓపెన్. ఈ బ్రాకెట్ అనేది లాస్ట్కి క్లోజ్ కావాల్సిందే, ఎక్కడైనా చూడొచ్చు మీరు, బ్రాకెట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇఫ్ లోపల ఇఫ్ అని చెప్పిన కదా నెక్స్ట్ ఇఫ్. నెక్స్ట్ ఇంకో ఎఫ్ ఉంటుంది ఇందులో, ఇక్కడ కూడా కండిషన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఇక్కడ సంథింగ్ కోడ్ ఉంటుంది. ఇట్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఇది ఎల్స్ పార్ట్, సంథింగ్ కోడ్ ఉంటుంది, ఇది ఫాల్స్ పార్ట్. అండ్ ఇక్కడ మనం ఈ యొక్క బ్రాకెట్ అనేది క్లోజ్ ఇక్కడ వేయాలి. సో నేను ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకో లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే అప్పుడు ఇక్కడున్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఫాల్స్ అయింది ఇక్కడున్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ అసలు ఈ కండిషనే ఫెయిల్ అయిందనుకో ఇప్పుడు ఇక్కడున్న ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దీన్ని మార్నింగ్ మీరు స్కూల్కి వెళ్దామని రెడీ అయిపోయారు, టైం వచ్చేసి 8 అవుతుంది. సో అట్లీస్ట్ మీకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ½ an hour పడుతుంది. ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 9 AM కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వెళ్తుంది. మళ్ళీ ఇందులో ఇఫ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 8:30 AM దెన్ గో అండ్ ఈట్ ఎల్స్ గో టు స్కూల్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ టైం అనేది 9 AM కన్నా తక్కువ ఉందనుకో కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వెళ్తుంది. మళ్ళీ టైం చెక్ చేస్తుంది, 8:30 AM కన్నా తక్కువ ఉందనుకో టైము, తినమని చెప్తున్నా టిఫిన్, లేదు టైం లేదు ఇంకా స్కూల్కి వెళ్ళిపోవని చెప్తున్నా. సో 2 సార్లు కండిషన్ అనేది చెక్ చేస్తుంది ఇక్కడ. ఒకవేళ టైమే లేదు 9-10 అవుతుంది అప్పటికి, సో డైరెక్ట్ ఎల్స్ పార్ట్లోకి వస్తుంది, గో టు స్కూల్ అండ్ టేక్ పనిష్మెంట్. అంటే స్కూల్కి వెళ్ళిపో పనిష్మెంట్ తీసుకో అని చెప్తున్నా. ఇదనమాట నెస్టెడ్ ఇఫ్. అండ్ నెక్స్ట్ వన్ స్విచ్ గురించి తెలుసుకుందాం. ఫిఫ్త్ వన్ స్విచ్. దానికి ముందు సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఇందులో ఎలా వర్క్ అవుతుందంటే స్విచ్లో స్విచ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది ఆర్ వేరియబుల్ ఏదైనా ఉండొచ్చు. ఇంతకుముందు మనం కండిషన్ తోటి చెక్ చేస్తాం, ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ తోటి చెక్ చేస్తాం. పేరెంట్స్లో ఎక్స్ప్రెషన్ అండ్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఎక్స్ప్రెషన్ చెక్ చేసి ఇక్కడ కేసెస్ ఉంటాయి, కేస్ సంథింగ్ ఏమైనా ఉండొచ్చు కేసెస్. ఈ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ అనేది ఇక్కడ రాస్తాం గెస్ చేసి. సంథింగ్ వాల్యూ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ సెమీకాలన్ అనేది ఉంటుంది, సంథింగ్ ఏదో ఒక స్టేట్మెంట్ ఉంటుంది,
ఇక్కడ బ్రేక్. మనం ప్రతిసారి బ్రేక్ అనేది చేయాలి, చేయకపోతే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ సంథింగ్ ఏదో ఒక కేసు, ఈసారి కేస్ వాల్యూ 2 అని తీసుకుంటున్నా. సెమీకోలన్, మళ్ళీ ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, మళ్ళీ బ్రేక్ చేస్తాం. ఇట్లా మీరు ఎన్ని కేసెస్ అయినా రాసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మనకు వచ్చేసరికి ఒక డిఫాల్ట్ అని ఉంటుంది. డిఫాల్ట్ మనం ఏదో ఒక స్టేట్మెంట్ రాసుకుంటాం అండ్ ఇదంతా క్లోజ్ చేసేస్తాం కర్లీ బ్రాకెట్ తోటి. సో ఇదన్నమాట సింటాక్స్. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది, సో ఈ స్విచ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. ఎక్స్ప్రెషన్లో వచ్చిన అవుట్పుట్ ఇక్కడ మ్యాచ్ అయిందంటే ఈ మ్యాచ్ అయిన వాల్యూస్ దాని దగ్గరికి పోయి అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో వాల్యూ 1 అని వచ్చింది అనుకో, ఈ వాల్యూ 1 కేస్ దగ్గరికి పోయి చెక్ చేసుకొని ఇది ఈక్వల్గా ఉంటే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ ఎక్స్ప్రెషన్ అనేది వాల్యూ 2 వచ్చింది, ఈ వాల్యూ 2 ఎక్కడైతే కేసు ఉందో దాని దగ్గరికి వెళ్ళి ఈ వాల్యూ 2 ఈక్వల్ ఉందా లేదా అని చూసుకొని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా VS కోడ్లో తెలుసుకుందాం. మీరు మీ డెస్క్టాప్లో VS కోడ్ అనేది ఓపెన్ చేయండి. సో ఇందులో మీరు మీకు నచ్చిన నేమ్ తోటి ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను conditional.c అని ఫైల్ నేమ్ ఇస్తున్నా, మీరు మీకు నచ్చిన ఫైల్ నేమ్ ఇచ్చుకోండి. ఇందులో మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, అలాగే స్విచ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మనం ఇఫ్ గురించి తెలుసుకుందాం. అందుకోసం మనం బేసిక్ సింటాక్స్ రాద్దాం. #include stdio.h int main curly brackets open close, లాస్ట్లో రిటర్న్ 0. సో నేను ఆల్రెడీ కోడ్ అనేది రాసి పెట్టినా, సో టైం వేస్ట్ చేయకుండా కోడ్ని కాపీ పేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఇఫ్. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా int a = 2 అని. సో ఇక్కడ నేను ఇఫ్ సింటాక్స్ రాసి అందులో ఇఫ్ a = 2 అయితే లోపలికి ఎగ్జిక్యూట్ కామని చెప్తున్నాం. సో ఇక్కడ a = 2 కాబట్టి సో కండిషన్ ట్రూ అవుతుంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి లోపల ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఎఫ్, నేను ఇఫ్ ఎల్స్ని అని ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడొచ్చు, నేను ఇఫ్ ఎల్స్ని అంటే లోపల ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ 2 కాదు, సపోజ్ నేను ఇక్కడ 3 ఇచ్చిన, ఇప్పుడు కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడొచ్చు, ఏం ఎగ్జిక్యూట్ కావాలి అసలు, నాకు ఎట్లుందో అట్లా ఉంది, అసలు ఎగ్జిక్యూట్ కాలేదు ఏమి. కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. దీన్ని కామెంట్ చేసి నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. సో అందుకోసం చెప్పాను కదా, నేను ఆల్రెడీ కోడ్ అనేది రాసి పెట్టినా, సో మాత్రం అది కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్ ఎల్స్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్ తీసుకున్నా int b = 4 అని. ఫస్ట్ నేను ఇఫ్ సింటాక్స్ రాసిన, ఎల్స్ సింటాక్స్ రాసిన. సో ఇక్కడ నేను b > 5 అంటే b అనేది 5 కన్నా ఎక్కువ ఉంటే ఈ స్టేట్మెంట్లోకి వెళ్ళు, లేదు 5 కన్నా తక్కువ ఉందనుకో ఈ ఎల్స్ పార్ట్లోకి రా, ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ b = 4 కదా, 4 > 5, సో ఫాల్స్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో ఏం చూడదు, డైరెక్ట్ బ్లైండ్గా ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను ఎల్స్ని అంటే మనకి ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకు ఈ కండిషన్ ఫెయిల్ అయింది. సో బ్లైండ్గా వచ్చేసి ఎల్స్ పార్ట్లోకి వచ్చి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ అనేది ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు ఇఫ్ ఫాల్స్ అయింది అనుకో డైరెక్ట్ ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఒకసారి మనం కండిషన్ అనేది ట్రూ చేసి చూద్దాం. నేను ఇఫ్ని ఇలాక నేను ఎల్స్ని అని వచ్చింది, ఈసారి నేను ఇఫ్ని అని వచ్చింది. సో కండిషన్ ట్రూ అయితేనే ఇఫ్ ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ అవుతుంది. సో ఇది ఇఫ్ ఎల్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్
ఎల్స్ ఇఫ్. సో ఎల్స్ ఇఫ్ గురించి కూడా వెళ్తాం. అందుకోసం నేను ఆ కోడ్ని కాపీ చేస్తున్నా. సో థర్డ్ వన్ ఎల్స్ ఇఫ్. ఇందులో కూడా నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆ వేరియబుల్కి 200 అనే వాల్యూ ఇచ్చిన. ఇప్పుడు నేను ఇఫ్ ఈ సింటాక్స్ మొత్తం రాసి ఇఫ్ సి గ్రేటర్ దెన్ 300 అయితే ఇఫ్ పార్ట్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇది ఒకవేళ ఫాల్స్ అయితేనే ఈ ఎల్స్ పార్ట్కి వచ్చి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200. సి అనేది 200 ఈక్వల్ ఉన్నా ఎక్కువ ఉన్నా ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇది ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో డైరెక్ట్ ఎల్స్ పార్ట్కి వెళ్ళి ఎల్స్లో ఏమున్నా సరే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. మనకి ఇందులో నేను ఎల్స్ ఇఫ్ని అని ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 200. సో కండిషన్ ట్రూ అవుతుంది దీనికి. 200 గ్రేటర్ దెన్ 300 కాదు, ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ 200 ఈక్వల్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 200. సో ఈక్వల్ ఉంది కాబట్టి 200 ఎగ్జిక్యూట్ అయింది. లేదు ఇది ఫాల్స్ ఏంటంటే అప్పుడు ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ గ్రేటర్ దెన్ 300 కాబట్టి నేను 400 ఇస్తున్నా. ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను ఇఫ్ని, సో మనకి ఇక్కడ ఈ ఇఫ్ అనేది ట్రూ అయింది. సో అందుకే ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ అయినాక నెక్స్ట్ దీన్ని వదిలేస్తుంది, ఇంకా కంపైలర్ దీన్ని రీడ్ చేయదు. ఒకవేళ ఇప్పుడు దీన్ని ఫాల్స్ చేద్దాం, అందుకోసం నేను 200 ఇస్తున్నా. రన్ చేసి చూస్తే నేను ఎల్స్ ఇఫ్ని, సో కంపైలర్ రీడ్ చేయదు ఎందుకంటే ఇది ట్రూ అయింది. సో ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది కండిషన్ చెక్ చేసి ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. అందుకోసం నేను ఇక్కడ 100 ఇస్తున్నాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే మనకి నేను ఎల్స్ని అని ప్రింట్ అయింది. సో ఇది ట్రూ అయితే ఇందులో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఫాల్స్ అయినప్పుడు ఇందులోకి వస్తుంది, ఇది కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఇందులోకి వస్తుంది. సో అదనమాట ఎల్స్ ఇఫ్. సో దీని అంతా కామెంట్ చేసి నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్. సో దానికోసం ఆ కోడ్ మొత్తం కాపీ చేసి పేస్ట్ చేసి సరిపోద్ది. సో ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్. ఇందులో కూడా నేను ఒక వేరియబుల్ తీసుకున్నా d=15 అని. కండిషన్ చెక్ చేస్తున్నా 15 లెస్ దెన్ 30. సో కండిషన్ ట్రూ అవుతుంది, ఇఫ్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ కండిషన్ ఇచ్చిన ఇఫ్ 15 గ్రేటర్ దెన్ 10 కన్నా 15 ఎక్కువ. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఈ లోపల ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో ఆల్రెడీ ఇందులోకి ఎంటర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది ఫాల్స్ అయితే ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అసలు స్టార్టింగ్లోనే ఈ ఇఫ్ అనేది ఫాల్స్ అయింది అనుకో డైరెక్ట్ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది కూడా చూపిస్తా. ఫస్ట్ రన్ చేస్తున్నా, చూడొచ్చు నేను లోపల ఇఫ్ని అంటే ఏం ప్రింట్ అయింది, ఇక్కడది ప్రింట్ అయింది. అంటే ఈ కండిషన్ ట్రూ అయింది, లోపలికి వచ్చింది, మళ్ళీ ఈ కండిషన్ ట్రూ అయింది, ఇక్కడది ప్రింట్ అయింది. సో నేను ఒకసారి దీన్ని ఫాల్స్ చేస్తాను ఈ కండిషన్ని. సో అందుకోసం నేను ఇక్కడ 15 ఇస్తున్నా. మళ్ళీ రన్ చేస్తున్నా. నేను లోపల ఎల్స్ని ఈ కండిషన్ ఫెయిల్ అయింది, అందుకు ఈ ఎల్స్ పార్ట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్ నేను ఎట్లుందో అట్లా పెడుతున్నా దీన్ని. ఒకసారి దీన్ని కండిషన్ ఫెయిల్ చేద్దాం, అందుకోసం నేను 10 ఇస్తున్నా. ఒకసారి చెక్ చేద్దాం. నేను బయట ఎల్స్ని అంటే కండిషన్ ట్రూ కాలే, అసలు ఇంకా లోపలికి పోలే, ఏం చెక్ చేయలే, అసలు రీడే కాలే లోపల ఉన్నది నెస్టెడ్ ఇఫ్ అనేది. డైరెక్ట్ ఇది ఫెయిల్ అయింది కాబట్టి డైరెక్ట్ ఎల్స్ పార్ట్లోకి వచ్చింది, ఎల్స్ ఉన్న పార్ట్ అనేది రన్ అయిపోయింది. అందుకే మనకి నేను బయట ఎల్స్ని అని ప్రింట్ అవుట్పుట్ వచ్చేసింది. సో ఇదనమాట నెస్టెడ్ ఇఫ్. సో దీన్ని కూడా ఒకసారి కమెంట్ చేసి లాస్ట్లో స్విచ్ గురించి తెలుసుకుందాం. సో ఫిఫ్త్ వన్ స్విచ్. ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా, ఈ అండ్ ఎఫ్. సో ఈకి నేను 75 అనే వాల్యూ ఇస్తున్నా, ఎఫ్కి 25 అనే వాల్యూ ఇస్తున్నా. నేను చెప్పాను కదా ఇప్పుడున్న వాటిలో అన్నిటికీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం మనం. సో కంపేర్ చేస్తున్నాం వాటికి వీటికి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్స్ రాస్తాం, లైక్ ప్లస్ ఏ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఒక అవుట్పుట్ అంటే ఒక వాల్యూని అక్కడికి ఎక్స్ప్రెషన్ రూపంలో తెప్పిస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ అడిషన్ చేస్తున్నా, స్విచ్ ఈ ప్లస్ ఎఫ్ అని రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, 75 + 25 అని అవుతుంది. ఇక్కడ కేస్, ఇక్కడ నేను 2 కేసెస్ ఇచ్చిన. ఇక్కడ కేస్ 1లో నేను 75 ఇచ్చిన, కేస్ 2లో 100 ఇచ్చిన. ఈ అడిషన్ అయినాక అసలు అవుట్పుట్ ఏమొస్తుంది, సో అవుట్పుట్ ప్రకారం ఇక్కడ ఉన్న కేసెస్లో ఉంటే ప్రింట్ అవుతుంది, లేకపోతే డైరెక్ట్ డిఫాల్ట్లో ఉన్నది దాన్ని ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే 100 అనే అవుట్పుట్ వచ్చింది. 100 ఉంది కాబట్టి 100 అనే అవుట్పుట్ వచ్చింది.
ఇప్పుడు ఏ టైం అవుతుంది 75 + 25 100 స్విచ్ అనేది 100 అవుతుంది. డైరెక్ట్ 100 ఎక్కడైతుందో ఆ కేసు దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న ప్రింట్ అనేది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ తర్వాత బ్రేక్ ఎందుకు ఇచ్చినట్టే, సో అక్కడికి ఎండ్ అయిపోతుంది. అవుట్పుట్ వచ్చేసినాక బ్రేక్ అయిపోయి ఇంకేం వర్క్ కాకుండా చేస్తుంది. ఇప్పుడు బ్రేక్ వేయాలనుకో, ఇక్కడ బ్రేక్ వేయాలంటే ఈ హాయ్, ఈ 100 నెంబర్ లేదురా ఇవన్నీ ప్రింట్ అయిపోతాయి. సో బ్రేక్ ఇస్తే ఆడికి ఎండ్ అయిపోయి ఈ స్విచ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తా అంటే 100 కాకుండా 101 ఇస్తాం. సో రన్ చేసి చూద్దాం. నెంబర్ లేదు రా అని వచ్చింది ప్రింట్. సో ఇక్కడ 100 అనేది అవుట్పుట్ వస్తుంది ఇక్కడ స్విచ్లో, కానీ ఇక్కడ 75 ఉంది, ఇక్కడ 101 ఉంది. 100 అనేది నెంబర్ లేదు. సో ఆ నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్ డిఫాల్ట్లోకి వెళ్తుంది. డిఫాల్ట్లోకి వెళ్ళి అల్లు ఉన్న స్టేట్ పైన అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అందుకోసం మనకి నెంబర్ లేదురా అనే అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ అవుట్పుట్ ద్వారా డైరెక్ట్ కేసుకి వచ్చి ఆ కేసులో ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ అవుట్పుట్లో ఉన్నదానికి కేసెస్లోకి మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్లో ఉన్నదాన్ని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇదన్నమాట స్విచ్ కేస్ గురించి. మరి ఈ వీడియోకి ఇంతే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.